హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో టేస్టీ స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా బాగుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇక్కడ గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు, లేదంటే మైదా పిండిని కూడా వాడుకోవచ్చు. మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. నెక్స్ట్ అయితే ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ వరకు సాల్ట్ని, 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇవన్నింటిని బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా రెగ్యులర్గా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కాస్తంత ఎక్కువసేపు కలుపుకోండి, స్మూత్గా అయ్యేంత వరకు. ఇలా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే ఇలా చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి. అలాగే కొన్ని పచ్చిమిర్చిని అయితే మీ కారంకి తగ్గ పచ్చిమిర్చిని కూడా సన్నగా కోసేసి వేసుకోండి. కాస్తంత కొత్తిమీర తరిగిని, అలాగే 1 స్పూన్ వరకు చికెన్ మసాలాని వేసుకోండి. ఒకవేళ చికెన్ మసాలా లేకపోతే గరం మసాలాని వేసుకోండి. అలాగే ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. మొత్తం ఇవన్నింటినీ బాగా కలిసే విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా కలిపేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ ఆనియన్స్కి అయితే కనుక బాగా పట్టే విధంగా కాసంతసేపు అయితే బాగా కలిపేసి దీన్ని కూడా పక్కన పెట్టండి. ఇందులోనైతే కనుక ఒక 2 లేదా 3 కోడిగుడ్లను అయితే పగలగొట్టేసి వేసుకోండి. నేను ఇక్కడ 3 గుడ్లు వేసుకుంటున్నానండి. ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి 3 గుడ్లు వేసుకుంటున్నాను. ఈ కోడిగుడ్లు కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా మొత్తం అంతా బాగా కాస్తంత నొరగగా వచ్చేంత వరకు కలిపేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేయండి. అలాగే ఈ లోపైతే మనకి పిండి బాగా నాని ఉంది కదండి. ఇలా నాని ఉన్న పిండిని మరి కాసేపు బాగా కలుపుకొని ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత బాల్స్ని అయితే కనుక తీసుకొని రెగ్యులర్గా మనం చపాతీ ఎలా అయితే రోల్ చేసుకుంటామో అదే విధంగా చపాతీ కర్రతో అయితే కనుక కాస్తంత పొడిపిండి జల్లుకొని ఇలాగా రోల్ చేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు టైం కుదిరితే కనుక ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి, వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. అలాగే ఈ లోపైతే నేను చపాతీ రోల్ చేసుకున్నాను. వీడియోలో చూపించాను కదండి, ఆ మాత్రం మందంగా ఉండేటట్టయితే రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న చపాతీ మధ్యలో అయితే ముందుగా మనం ఎగ్ మిశ్రమాన్ని కలిపేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఒక 2 లేదా 3 స్పూన్లు వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఇది అతుక్కుని ఉండాలి అంటే కాసంత వాటర్ని అప్లై చేయండి. ఇలా మళ్ళీ ఇటువైపు నుంచి కూడా ఫోల్డ్ చేసుకోండి, అప్పుడు కూడా వాటర్ని అప్లై చేయండి. ఇదేంటంటే మనం ఫ్రై చేసినప్పుడు కూడా బయటకు విడిపోకుండా వస్తుంది ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల. ఇలా మొత్తం ఒక బాక్స్ టైప్లో వచ్చే విధంగా అయితే కనుక ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే కనుక రెడీగా పెట్టుకున్న ఆయిల్ అయితే నేను ఈలోపే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే కనుక ఫ్రై చేసుకోవడానికి పోసుకున్నాను. దాన్ని ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఇందులో మనం రెడీగా చేసి పెట్టుకున్న ఈ బాక్స్ పట్టీని అయితే కనుక వేసేసి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మంచిగా కలర్ వచ్చేంత వరకు 1 సైడ్ కుక్ చేసుకోండి. ఇలా మనం పూరీలు చేసినప్పుడు ఆయిల్ వేస్తూ ఉంటాం కదా పైనుంచి, అలా వేస్తూ ఉంటే కనుక మనకి ఇది బాగా పొంగుతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకుంటే ఏంటంటే లోన వరకు మనకి ఆ ఎగ్ మిశ్రమం అనేది బాగా కుక్ అయ్యి ఇదైతే ఫ్లఫీగా వస్తుందండి. ఇలా 1 సైడ్ మంచిగా కలర్ వచ్చినాక అప్పుడు రెండో వైపు అయితే కనుక టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసినప్పుడు కాస్తంత మెల్లగా టర్న్ చేయండి, ఆయిల్ అనేది తుల్లిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఈ వైపు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా ఇది లో టు మీడియం ఫ్లేమ్ మాత్రం అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసిస్తే పైన అయితే కనుక పొంగిపోయేటట్టు ఉంటుంది, కానీ లోన ఎగ్ అనేది కుక్ అవ్వదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, వీటిని అయితే కనుక నేను చూపించే విధంగా కట్ చేసుకుంటే పిల్లలు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారండి. తినడానికి కూడా ఈ బైట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం కట్ చేసుకొని టమాటో కెచప్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా చాలా బాగుంటుంది. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది.